కర్మ కర్మ దోషాన్ని పోగొట్టే శక్తి లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎలాగా ఒక కర్మ చేసామండి, మళ్ళీ ఇంకో కర్మ చేసి ఈ కర్మ దోషాన్ని పోగొట్టాలనుకున్నట్టు పోగొట్టే శక్తి ఉందా దానికి? కర్మ విరుగుడికి జ్ఞానమే. జ్ఞానం ద్వారా కర్మలను పోగొట్టుకోవాలి కానీ కర్మ చేసి మళ్ళీ కర్మను పోగొట్టుకోవడం అన్నది ఎదురు పోగొడుతాం. లేదా అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కావాలి. కానీ అజ్ఞానం పోగొట్టుకోవడానికి మళ్ళీ అజ్ఞానాన్ని ఉపయోగించాట. చీకటి పోగొట్టడానికి మళ్ళీ చీకటిని ఉపయోగించాడు. జడాన్ని పోగొట్టడానికి మళ్ళీ జడాన్నే ఉపయోగించాడా? పదార్థాలకు వేరు వేరు లక్షణాలు ఉన్నాయి. జడం వేరు, చైతన్యం వేరు. చైతన్యమే నీ స్వరూపం, జడం నీ స్వరూపం కాదు. శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఈ మూడు శరీరాలు కూడా మన స్వరూపం కాదు. మన స్వరూపాన్ని మరుగుపరిచినాయి. వాటి వల్ల ఏమైందంటే అనాది నుంచి పుట్టడము సాగడము ఇలా సాగుతూనే ఉంది. ఎన్ని శరీరాలు అయిపోయినాయో, ఎన్ని వచ్చినాయి. ఈ రకంగా బాహ్యంలోకి తిరిగి బాహ్య సంబంధమైనటువంటి శరీర భావంతో కర్మలు చేస్తూ ఉంటే ఎంత కాలానికి కూడా నీకు మోక్షం లభించదు.